సో హాయ్ హలో అండి, నమస్తే. నా పేరు మమత. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను యాంకర్ని. సో మీకు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, నిన్ననే ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఎస్, అద్భుతమే జరిగింది. ఎందుకంటే చాలా మూవీస్ చూస్తూ ఉంటాం నార్మల్గా. జనరల్గా మాది ఒక ఇండస్ట్రీ ఫ్యామిలీ కాబట్టి, మా హస్బెండ్ ఫిలిం డైరెక్టర్, యాక్టర్ కాబట్టి మేము మూవీస్ ఎక్కువ చూస్తుంటాం. సబ్జెక్ట్ ఏంటి, ఎలా తీశారు ఏంటి అని. థియేటర్స్‌కెళ్తే ఎక్కువ అంటే పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద అంటే కోట్లు పెట్టి తీసిన, వందల కోట్లు పెట్టిన సినిమాలు తీస్తే కూడా థియేటర్‌లో పట్టుమని 20 మంది కూడా, 25 మంది కూడా ఉండట్లేదు ఈ రోజుల్లో. అలాంటిది నిన్న ఒక అద్భుతం ఏంటంటే 'ఉక్కు సత్యాగ్రహం'. యెస్, కరెక్ట్‌గానే విన్నారు. 'ఉక్కు సత్యాగ్రహం' అది సత్యారెడ్డి గారు డైరెక్టర్, స్క్రీన్ ప్లే, లిరిక్ రైటరు, ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. ఆయన మాకు మా మా హస్బెండ్‌కి చాలా మంచి ఫ్రెండ్. అందులో మా హస్బెండ్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో, ఆయన 'ఉక్కు సత్యాగ్రహం' అనే ఒక మూవీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తెలుసు. ఎంత కష్టపడ్డారో ప్రతిదీ మాతో షేర్ చేసుకునేవాళ్ళు. అయితే నాకు నచ్చిందేంటంటే సబ్జెక్ట్ అండి. యెస్. ఎందుకంటే ఈ రోజుల్లో కమర్షియల్‌గా ఆలోచించే వాళ్ళు ఎవరండి? ఇలాంటి సబ్జెక్ట్ ఎత్తుకోవాలంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి. అవునండి, మీరు నిజమే విన్నారు. ఈ సబ్జెక్ట్ 'ఉక్కు సత్యాగ్రహం' అంటే స్టీల్ ప్లాంట్ గురించి ఒక సబ్జెక్ట్ తీసుకొని, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు కాబట్టి దాని గురించి సబ్జెక్ట్ తీసుకొని ఇంత ఖర్చు పెట్టి, ఇంత మారల్‌గా ఏంటి, ఫిజికల్‌గా గానీ, మారల్‌గా గానీ పెట్టి, ఇంత 2 ఇయర్స్ కష్టపడి మూవీ తీస్తే ఫైనల్‌గా నిజంగా సత్యారెడ్డి గారికైతే నేను చెప్తున్నాను, మీరు గెలిచారు. నిజంగా అంటే నిన్న నేను థియేటర్‌కి ఫస్ట్ షో మేమెళ్ళాము. టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ తీసుకొనే వెళ్ళాలని. టికెట్స్ తీసుకునేసరికి ఏమైందంటే థియేటర్‌లో తీన్మార్ ఉంది. బాంబులు మీన్స్ క్రాకర్స్ ఉన్నాయి. దానికి తోడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిందేంటంటే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క లీడర్ నిన్న మార్నింగ్ షోకి వచ్చి ప్రతి ఒక్కరు సినిమా చూడడం జరిగింది. నాకు నిజంగా వాళ్ళని చూస్తుంటే ఇంత సబ్జెక్ట్ సత్యారెడ్డి గారు కూడా అడుగుతున్నాను, చెప్తున్నాను. ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత ఉందా స్టీల్ ప్లాంట్ హిస్టరీ అంతా గూడా నాకు నిన్ననే తెలిసింది. నేను గత 15, 20 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉంటున్నాను. స్టీల్ ప్లాంట్ వైజాగ్ అంటే స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్ అని తెలుసు. కానీ దానికి ఇంత హిస్టరీ ఉందని మాత్రము నాకు నిన్న కళ్ళకు కట్టినట్టుగా సినిమాలో చూపించడం జరిగింది. అంటే స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని పేర్లు, ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతమంది మూకుమ్మడిగా రిజైన్ చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. ఇవన్నీ కూడా సత్యారెడ్డి గారు ఒక్కొక్క పేరు చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ లేసినాయి. అంటే నార్మల్‌గా ఒక కమర్షియల్ యాంకర్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ యాంకర్‌గా ఉన్న నేను అలాంటి మూవీ చూస్తే ఒక ఉద్ధృతత, ఒక ఏమంటారంటే ఒక యెస్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నాకు నినాదాలు చేయాలనిపించింది. ఆ నినాదం కానీ, ఆ ఎక్స్‌ప్లనేషన్ కానీ, ప్రతి ఒక్క పేరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పేరు అందులో మెన్షన్ చేయడం జరిగింది ఆ మూవీలో. తర్వాత ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్, ఆ సెలక్షన్ కూడా ఎక్సలెంట్‌గా ఇచ్చిన ఆర్టిస్టులతో చక్కగా చేయించారు సత్యారెడ్డి గారు. మన సెలబ్రిటీస్ ఉన్నారు అందులో. చాలా చేయించారు. అందులో ముఖ్యంగా క్యారెక్టర్, సత్యారెడ్డి క్యారెక్టర్ చేశారు. అద్భుతం అంటే అద్భుతంగా చేశారు. ఆ సత్యారెడ్డి గారిని చూస్తుంటే నిజంగా ఒక పెద్ద లీడర్, అంటే స్టీల్ ప్లాంట్ కాపాడడానికే పుట్టారా ఈయన? ఇంతమంది ఉన్నారు. నిజంగా స్టీల్ ప్లాంట్‌ని కాపాడంటే అది చూసి నిజంగా నిన్న మార్నింగ్ నుంచి స్టీల్ ప్లాంట్ యాజిటేషన్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకి కూడా రెట్టింపు వేగంతో ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో వాళ్ళు వర్క్ చేస్తారనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత అద్భుతంగా, అంత ఫోర్స్‌గా ఉంది. ఆ సినిమా ఏదో నార్మల్‌గా వెళ్తుందా, స్టార్ట్ అయిందా, మధ్యలో ఒకటి ఇంటర్వెల్‌లో ఇట్లా లేదండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకి స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు.
ఈ మాటలే ఉన్నాయండి. ఇవన్నీ చూస్తుంటే నార్మల్‌గా మాలాంటి అంటే నాలాంటి దానికే అరే ఏదో చెయ్యాలి. ఆ స్టేషన్‌లో కూర్చోవాలి. స్టీల్ ప్లాంట్ కోసం మనం ఎక్కడ ఆ శిబిరంలో కూర్చోగలం? ఎప్పుడు ఛాన్స్ వస్తదని వెయిట్ చేయాలి. అలాంటి దాంట్లో నేను ఒక పార్ట్‌నవ్వాలి అని అనిపించింది. అంత అద్భుతం అండి సత్యారెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సత్యారెడ్డి గారు. అంత మంచి సబ్జెక్ట్. అంటే డాన్స్‌లా, పాటలా, హీరోయినా ఇలాంటి రోజుల్లో ఇప్పుడు ఓటీటీలో వచ్చాయి. అందులో షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. ఓన్లీ ఓటీటీ రిలీజ్‌లు ఉన్నాయి. అవన్నీ ఓకే. కానీ ఎవరైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎత్తుకునే సబ్జెక్ట్ మీద ఉందండి. ఇలాంటి సబ్జెక్టులు ఎత్తుకోవడం అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, ఒక దళితుల కోసం చేసిన ఫైటర్స్ వాళ్ళ గురించి కానీ, లేదా స్టీల్ ప్లాంట్ కోసం, ఒక తెలంగాణల కోసం ఇలాంటివి సబ్జెక్ట్ ఎత్తుకోవాలి అంటే దమ్ముండాలండి. ధైర్యం ఉండాలి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజంగా నేను సినిమానా పబ్లికా ఉన్నారంటే స్టార్టింగ్ చెప్పాను కదా, ఒక 25 మంది కూడా లేని సినిమాలు ఉన్న దాంట్లో ఈ ఉక్కు సత్యాగ్రహంలో హాల్ నిండిపోయింది. నేను షాక్ అయ్యాను. థియేటర్ మొత్తం చూస్తున్నాను, ఫుల్ అండి, ఫుల్ అయిపోయింది. మొత్తం హాల్ నిండిపోయింది. అంటే ఈ సబ్జెక్ట్ ఎత్తుకున్నందుకు నిజంగా స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మేబీ చూస్తుండొచ్చు, చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా ఒక ఎత్తు ఉంటే నిజంగా తెలంగాణ గద్దరన్నని స్క్రీన్ పైకి రాగానే అరిసానండి. నాకు ఈలలు రావు కానీ గట్టిగా యాంకర్ని కాబట్టి పెద్ద నోరు పెట్టి అరిసాను. ఎందుకంటే నాకు గూస్ బాంబ్స్ ఇట్లా లేచినాయండి. ఎందుకంటే ఇప్పుడైతే గద్దరన్న లేరు. గద్దరన్న లేకపోయినా ప్రతి ఒక్క తెలంగాణ గుండెల్లో అన్న ఇక్కడ ఉంటాడు. ఆ అన్నని ఆ స్క్రీన్ మీద చివరిసారిగా మా సత్యారెడ్డి గారు చూపించారు. నిజంగా సత్యారెడ్డి గారు సూపర్ అండి. మా గద్దరన్నని చూడగానే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా పాటలు నేను చూసిన ప్రతిసారి పాట స్టార్ట్ అవుతుంది, ఏ పాట బాగుందా, ఏ పాట బాగోలేదా అని జడ్జిమెంట్ ఇద్దామని ప్రతి ఒక్క పాట అద్భుతం అద్భుతం అద్భుత. నిజంగా ప్రతి పాట ఇన్స్పిరేషన్ అండి. ప్రతి పాట నార్మల్ పీపుల్ కూర్చున్నోని కూడా లేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలు తీసే అంతటిగా అది పుషప్ ఇస్తుంది. అంత ఫోర్స్ఫుల్గా ఉన్నాయి పాటలు రాసిన లిరిక్ రైటర్స్ కానీ, సింగర్స్ కానీ సూపర్ అంటే సూపర్ అనమాట. గద్దర నేను చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. సత్యారెడ్డి గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. అందరూ యాక్ట్ చేశారు. మన ప్రసన్న కుమార్ గారు యాక్ట్ చేశారు. ఝాన్సీ పల్సర్ బైక్ ఝాన్సీ చేసింది. అండ్ విలన్ మా ఆయన చేశారు. చాలా బాగా చేశారు. ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్, నంది అవార్డు విన్నర్. చాలా చక్కగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫ్రెండ్స్ అయినందుకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చారండి సత్యారెడ్డి గారు. ప్రతి ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా చక్కగా జాగ్రత్తగా చాలా చక్కగా తీశారు. అయితే ఒకటి, సత్యారెడ్డి గారు ఈ సినిమాతో ఒక మంచి కంక్లూజన్ని, మంచి ఒక మెసేజ్ని పాస్ చేశారు. ఏంటంటే స్టీల్ ప్లాంట్ని అమ్మాలని కొన్ని దుర్మార్గులు కానీ, కొన్ని పార్టీల కొంతమంది లీడర్ల ఇది చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి మరి సంవత్సరాలు కొద్ది శిబిరాలు పెట్టుకొని మరి నిరాహార దీక్షలు చేసినా ఇది ఆగాలి అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆలోచించాలి అంటే దానికి ఒక మంచి మెసేజ్, ఒక లింక్ ఇచ్చారు, ఒక దారాన్ని అల్లారు. ఆ దారాన్ని మీకు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించాలి. ఇదేంటంటే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి స్టీల్ ప్లాంట్ వైజాగ్లోనే పెట్టాలని యాజిటేషన్ చేసి ఫైనల్గా పెట్టించారు. సో ఇదే మూవీలో ఉక్కు సత్యాగ్రహంలో ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేసి వాళ్ళ భూములు అతి తక్కువ ధరకి ఫ్రీగా, అతి తక్కువ ధరకి స్టీల్ ప్లాంట్ పెడితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేసి భూములు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంది ఉన్నాయి. మరి స్టీల్ ప్లాంట్ అమ్మేసి, స్టీల్ ప్లాంట్ తీసేసి ప్రైవేటైజేషన్ చేసేస్తే మరి ఆ జాబులు పోతే, వాళ్ళ భూములు పోయినాయి, జాబులు పోతాయి. సో వాళ్ళకి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి అప్పుడు రాసిన అగ్రిమెంట్, రష్యాతో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మరి అప్పుడు రష్యా వాళ్ళకి ఇందిరాగాంధీ గారు ఏం అగ్రిమెంట్ ఇచ్చారు, అది రష్యా వెళ్ళి ఆ అగ్రిమెంట్లు తీసుకొని వస్తే కానీ, లేదా అగ్రిమెంట్లు చూస్తే కానీ అందులో ఏమన్నా అగ్రిమెంట్ రాశారో దాన్ని బట్టి మనం ఏదన్నా ప్లాన్ చేసి స్టీల్ ప్లాంట్
అమ్మేయకుండా ప్రైవేట్ చేయకుండా మనం కాపాడుకోగల మన ఒక మంచి బెస్ట్ 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 ఆప్షన్ అయితే మనకి చూపించారు సెంట్రల్ గవర్నమెంట్ వారిని నేను కోరుకుంటున్నాను. ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా ద్వారా మనకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ని దయచేసి అబ్జర్వ్ చేయండి. మరి రష్యా వెళ్ళే ఆప్షన్ ఉంటే దయచేసి రష్యా వెళ్ళి కొన్ని వందలు కాదు వేల మంది ఈ స్టీల్ ప్లాంట్ని నమ్ముకొని బ్రతుకుతున్న ఎంప్లాయీస్ అందరినీ కాపాడండి. రష్యాలో ఏమైనా అగ్రిమెంట్ ఉందో అది దయచేసి అబ్జర్వ్ చేసుకొని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోగలం. మరి సత్యారెడ్డి గారు అద్భుతంగా చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. ఈ మూవీ లాగే మీరు తీసే ప్రతి సినిమా కూడా 100కి 200% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.